ఇటీవల నాంపల్లి బజాజ్ ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం మరవక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు కీలక కేసులకు సంబంధించి ఎవిడెన్స్ ఈ ల్యాబ్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఇక్కడ ఫైర్ సిబ్బంది వెంటనే ఇక్కడ 5 ఫైర్ ఇంజన్లతో మంటలు అయితే ఆర్పు చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు కూడా శ్రమించి ఇక్కడ ఫైర్ని అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే మంటలు అయితే దాదాపు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం కొద్ది మేరకు మాత్రమే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో కొద్ది మేరకు మాత్రమే మంటలు ఉన్నట్టుగా, అది కూడా స్మోక్ అనేది వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ ఫైర్ను అదుపులోకి చేయడానికి 5 ఫైర్ ఇంజన్లు ఒకవైపు పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ డీసీపీ శిల్పవల్లి ఇక్కడికి వచ్చి పరిస్థితిని కూడా ఆమె ఇక్కడ ఏ విధంగా ఇక్కడ ఫైర్ దీన్ని అదుపు చేయాలని చెప్పేసి అధికారులకు అదేవిధంగా ఫైర్ సిబ్బందికి సూచనలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అదుపులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మనకు. అయితే ఈ మొదటి అంతస్తులో ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్ కార్యాలయానికి సంబంధించి మొదటి అంతస్తులో మొదటగా మంటలు చెలరేగడం జరిగింది. అక్కడి నుంచి ఈ మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పలు కీలకమైనటువంటి కేసులకు సంబంధించి ఈ ఎఫ్ఎస్ఎల్లో ఫైల్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లు దాదాపు 25 వరకు కూడా కంప్యూటర్లు ఇక్కడ దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కీలకమైనటువంటి కేసులు ఫోన్ ట్యాపింగ్ కేసు కానివచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఇతర కేసులు కానివచ్చు, ఆ కేసులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎవిడెన్స్ను వీళ్ళు సర్టిఫై చేయాల్సినటువంటి ఏదైతే ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఉంటుందో, సో ఈ ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన ల్యాబొరేటరీలో కీలకమైనటువంటి ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా దగ్ధమైపోయినట్టుగా కూడా ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది. అయితే ఎంత మేరకు దగ్ధమైపోయాయి, ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా, అయితే ఎన్ని వరకు డాక్యుమెంట్స్ అదేవిధంగా ఇక్కడ ఎవిడెన్స్ అనేటివి దగ్ధమయ్యాయి అనేటువంటివి ఇంకా కూడా దీన్ని అధికారులు ధృవీకరించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా కేసుల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసులు కానివచ్చు, అదేవిధంగా రాష్ట్రంలోని పలు కీలకమైనటువంటి కేసులు కానివచ్చు, చాలా వరకు కూడా కేసులకు సంబంధించి ఎవిడెన్స్ కోసం ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తూ ఉంటారు. సో అట్లాంటి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ అంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉద్యోగులు అయితే ఉదయం ఎవరైతే 10 గంటలకు మొదటగా 2 ఉద్యోగులు అందులో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మంటలు చెలరేగడంతో ఉటావుటిన వాళ్ళు అక్కడి నుంచి అందులోంచి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుండగా ఒక వ్యక్తికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మంటలు అయితే పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం జరిగింది. అయితే లోపల నష్టం అనేది ఈ యొక్క ఎవిడెన్స్ కానివచ్చు, ఆస్తి నష్టం కానివచ్చు ఎంత జరిగింది అనేటువంటి మాత్రం అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీసు బందోబస్తు మధ్య లోపల ఎంతవరకు నష్టం జరిగింది, అదేవిధంగా ఏ ఎవిడెన్స్ అనేవి ఇక్కడ డ్యామేజ్ అయ్యాయి అనేటువంటి అంశాన్ని అయితే పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే నాంపల్లిలోనే మనం చూసుకున్నాం, ఇటీవలే బజాజ్ ఫర్నిచర్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీ అగ్ని ప్రమాదం 5 మృతి చెందడం జరిగింది. ఆ ఘటన మరవక ముందే మరోసారి నాంపల్లిలోనే ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో సో ఇట్లాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేది ఇది ఒక నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే చాలా వరకు కూడా ఆ లోపల ఫైల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి ఉంటాయి. సో ఎంత మేరకు డ్యామేజ్ అయ్యి ఉండే అంశం అయితే సో అధికారులు అయితే ధృవీకరించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మనోజ్తో రాజు, రాజ్ న్యూస్, నాంపల్లి నుండి.